సిటీ న్యూస్కు స్వాగతం. హనుమత్ జయంతి పురస్కరించుకొని పట్టణంలోని పలు దేవాలయాలలో భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఈడేపల్లి శక్తి దేవాలయం వద్ద గల అభయాంజనేయ స్వామి దేవాలయంలో పలు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అందులో భాగంగా భక్తుల సహాయ సహకారాలతో సమకూరిన వెండి కవచాన్ని స్వామివారికి అలంకరించారు. ఉదయం నుండి ఆంజనేయ స్వామికి పలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేసి ఆలయాన్ని పూలతో అలంకరించారు. తదనంతరం అన్నప్రసాద వితరణను చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు గొర్రెపాటి గోపీచంద్, పలువురు టీడీపీ, జనసేన నాయకులు, భక్తులు పాల్గొన్నారు. యాదృచ్ఛికంగా స్వామివారి బొమ్మలు అందరికీ ప్రేరణ కలిగించి భక్తుని తన వద్దకు పిలిపించుకున్నాడు. ముఖ్యంగా మా ఆళ్ల మాధవరావు, శారద దంపతులు మరి ఈ రోజున కిరీటం పెట్టి స్వామివారిని భక్తి ప్రపత్తులతో పూజించుకుని బందరు నగరం లోకం అందరూ కూడా నీ చల్లని ఆశీస్సులు అందరికీ అందజేయమని చెప్పి వాళ్ళు పూజలు చేయటం, అదేవిధంగా అన్నదానం చేయటం అభినందనీయం. ముఖ్యంగా ఆంజనేయ స్వామి మనకి దేనికి ఆదర్శం అనేది అందరూ ఆంజనేయ స్వామిని పూజిస్తారు. ఆంజనేయుడి మట్టికి జై శ్రీరామ్, అదే ఆయన ఆయుధం. ఎందుకు పూజిస్తారంటే అచంచలమైనటువంటి నమ్మకం, ఒకే నాయకత్వం, అది రాముడి నాయకత్వంలో ఉండటం అనేది ఆ ఆంజనేయ స్వామి యొక్క చివరికి ఆయన యొక్క భక్తిని పరీక్షించాలని రామచంద్రుడే స్వయంగా ఆయనతో తగువుకు వెళ్తే రామ బాణం గొప్పదా. అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. వాడవాడల హనుమత్ జయంతిని ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మరి పవిత్రమైనటువంటి హనుమాన్ యొక్క పుట్టినరోజును జరుపుకోవడం విశేషం. అందులో భాగంగా మచిలీపట్నం ఈడేపల్లి శక్తి గుడి ప్రాంగణంలో కొలువై ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి వారికి ఈ రోజున ఆళ్ల మాధవ దంపతులు మరి భక్తులు ఇచ్చినటువంటి కానుకలతో చేసినటువంటి వెండి తొడుగును ఈరోజు స్వామివారికి సమర్పించడం, మరి హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ విశేష పూజాధికారులు నిర్వహించి అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా హనుమంతుడు సీతారాముల దాసుగా ప్రపంచవ్యాప్తంగా కూడా వారు చరిత్రకెక్కినారు. ఎందుకంటే వారు రాముని యొక్క భక్తునిగా సీతారాములు తన గుండెలోనే పెట్టుకున్నటువంటి అచంచల విశ్వాసమైనటువంటి వారి యొక్క నామస్వరాన్ని వారు జపిస్తూ ఇప్పటికీ కూడా చిరంజీవిగా ఉన్నారని చెప్పి భక్తజన కోటి కూడా నమ్ముతూ ఉంటుంది. మనమందరం కూడా ఆ స్వామి యొక్క కరుణా కటాక్షాలు అందరి మీద ఉండాలని చెప్పి సందర్భంగా ఈరోజు శక్తి గుడి దగ్గర వేచి ఉంచిన అమ్మవారు మమ్మల్ని పిలిపించి అనుకోకుండా ఆశీర్వాదిస్తాం. చాలా మాకు సంతోషంగా ఉంది. ఆలయ కమిటీ సభ్యులకి, అలాగే మన ఆళ్ల మాధవరావు గారికి, ఆ తోటి ఉన్న ఇన్ఛార్జీలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. నూతనంగా మాకు తెలుగుదేశం పార్టీ ఒక మరువైన ఇద్దరికి బాధ్యతలు అప్పచెప్పింది. టౌన్ ప్రెసిడెంట్గా నాకు, అలాగే టౌన్ సెక్రటరీగా అనిల్ గారికి మాకు బాధ్యత. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఆ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మాకు ఈ అవకాశం ఇచ్చిన హనుమాన్ జయంతిని పురస్కరించుకొని సత్యసాయి సేవా సమితిలో ఆంజనేయ స్వామి వారికి మల్లెపూలతో అర్చన చేశారు. అనంతరం బాలరాజుచే సుందరకాండ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాలు సమితిలో ఘనంగా నిర్వహించడం జరుగుతోందని, అందులో భాగంగా హనుమాన్ జయంతి ఉత్సవాలను కూడా నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు వివరించారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సత్యసాయి సేవా సమితి మచిలీపట్నం వారు శతదిన శ్రీ సత్యసాయి అఖండ జ్యోతి కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. అది ఈరోజు 100 రోజులు కంప్లీట్ అవుతున్నాయి. అదృష్టం ఏమిటి అంటే ఇదే రోజునాడు హనుమత్ జయంతి రావడం. భక్తాగ్రేసుడైనటువంటి హనుమంతుడు పరమభక్తుడు. అటువంటి పరమభక్తుడైన ఆంజనేయ స్వామి వారి జన్మదినోత్సవం రోజునాడు ఈ అఖండ జ్యోతి ముగింపు వేడుకలు ఈడేపల్లి భగవాన్ బాబావారి మందిరం వద్ద నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ బాలభాస్కర్ గారి చేత శ్రీ ఎంఎస్ రామారావు గారి విరచిత సుందరాకాండ గానామృతాన్ని నిర్వహించడం జరుగుతుంది.
హనుమాన్ జయంతి సందర్భంగా గొడుగుపేట ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాలు 3 రోజుల పాటు జరుగుతున్నాయని, మొదటి రోజు సూర్య నమస్కారాలు, రెండో రోజు హనుమత్ జయంతి, మూడో రోజు హనుమాన్ చాలీసా మరియు ప్రత్యేక పూజలతో కార్యక్రమాలు ముగుస్తాయని ఆలయ వంశపారంపర్య ధర్మకర్త వేమూరి కిషోర్ తెలియజేశారు. దక్షిణం ముఖం వైపు మౌనస్వామి ప్రతిష్ఠించిన ఆలయం ఇదని, ఇటువంటి ఆలయాలు చాలా అరుదైనవని, చాలా విశేషమైనదని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి సింధూరం మరియు చిట్టి అప్పాలతో అర్చన చేశారు. ఈ వేడుకలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేమూరి కేశవరావు పంతులు గారు దీన్ని స్థాపితం చేశారు. అప్పటి నుంచి దిదినైన ప్రవర్తమానంలో 1950 దాకా జరిగింది. తర్వాత మా తాతగారు స్వర్గస్థులైన మా అమ్మగారు వేమూరి రాజేశ్వరమ్మ గారు ఈ గుడిని తీసుకొచ్చారు. తర్వాత మా అమ్మగారు స్వర్గస్థులైన తర్వాత నేను, మా అబ్బాయి వేమూరి శరత్చంద్ర, వేమూరి కిషోరు ఈ గుడిని ఇంత దేదీప్యమానం చేసుకొస్తున్నాం. నిత్య కళ్యాణం పద్ధతిలో ఎప్పుడూ బాగానే ఉంటుంది. సంవత్సరంలో 4 సార్లు ఈ గుళ్ళో బ్రహ్మాండమైన ఉత్సవాలు చేస్తాం. ఈ మధ్య కాలంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. కాబట్టి మాకు ఈ అవకాశం కల్పించిన దక్షిణ ముఖంలో ఉన్న ఆంజనేయ స్వామి విశేషమైన పవరు, విశేషమైన భక్తుల కోరికలన్నీ నెరవేరుస్తున్నారు. మౌనస్వామి వారు ప్రతిష్ఠించినటువంటి శివాలయాన్ని శివలింగం కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది. కాశీ నుంచి శివలింగాన్ని తెప్పించారు. కాశీ విశ్వేశ్వర శివలింగం ఇది. ప్లస్ నవగ్రహాలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా నిత్యం కార్యక్రమాలు జరుగుతుంటాయి. మంగళవారం, శనివారం భజన కార్యక్రమాలు అవన్నీ జరుగుతుంటాయి. భక్తులందరూ కూడా విరివిగా అందరూ సహకరిస్తున్నారు. ఈ గుడిని కూడా బాగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నారు. దాతలు ఎవరికైనా సహాయం చేయగలిసిన వాళ్ళు వీరిని సంప్రదిస్తే, మా మామయ్య గారిని సంప్రదిస్తే దానికి తగినటువంటి హనుమాన్ జయంతిని పురస్కరించుకుని పోతేపల్లి విజయ కనకదుర్గ ఆలయంలో అభయాంజనేయ స్వామి వారికి పలు పూజలను నిర్వహించారు. తొలుత స్వామివారికి సహస్రనామార్చన చేసి ఆలయంలో పలు ప్రత్యేక హోమాలను చేపట్టారు. భక్తుల సహాయ సహకారాలతో ఆలయంలో నిత్యం పలు పూజాది కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన పోతేపల్లిలో వేయించేసినటువంటి శ్రీ విజయ కనకదుర్గ మల్లేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి వారికి ఉదయం మండపారాధన, అనంతరం అభిషేకములు, తదుపరి అందరికీ ఆరోగ్యం కోసం మనిషి హోమం చేస్తున్నారు. లోక కళ్యాణార్థం మనిషి హోమంలో చేయటం వల్ల గ్రహదోషాలు తొలగిపోయి చక్కటి ఆరోగ్యము, ఏ కార్యమైనా దిగ్విజయంగా జరిగిపోతూ ఉంటుంది. దానికోసం మనిషి హోమం చేస్తున్నాం అన్నమాట. స్వామివారికి పూజా కార్యక్రమం, సింధూరంతో పూజా కార్యక్రమం జరుగుతున్నది. కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి పాత్రగా కోరుచున్నాము. మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం దగ్గర అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. అన్నప్రసాదం స్వీకరించగా కోరుచున్నాం. హనుమాన్ జయంతి సందర్భంగా పరాసుపేటలో వేంచేసి ఉన్న సువర్చల సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో ఏర్పాటు చేసిన పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుండి భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. తదనంతరం హనుమాన్ చాలీసా పారాయణ చేపట్టారు. ఆంజనేయ సువర్తుల సహిత ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో
ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా ఉదయం నుంచి కూడా భక్తులు స్వామివారికి ఉదయం భక్తులకి అభిషేకం కార్యక్రమం ఉదయం 5 గంటల నుంచి అర్చక స్వాములు అభిషేకం కార్యక్రమం ఏర్పాటు చేశారు. అదేవిధంగా 9 గంటల నుంచి భక్తులకి ఉచిత దర్శనం కానీ, క్యూ లైన్లు కానీ, మరి ప్రసాద వితరణ కానీ, భక్తులందరూ కూడా గోత్రనామాలతో పూజలు కానీ, ఏ విధమైన భక్తులకు ఇబ్బందులు లేకుండా కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా మరి కార్యనిర్వహణాధికారి మోహన్ రావు గారు, మరి అర్చక స్వాములు కూడా సమైక్యంగా ఇద్దరు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా భక్తులకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ దేవాలయం సుమారు 16వ శతాబ్దం నాడు సముద్ర రామదాస్ గారు స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా పట్టణమైన మన మచిలీపట్నం నందు అత్యంత పురాతనమైన దేవస్థానంగా 16వ శతాబ్దంలో సమర్థ రామదాస్ వారి గురువరులిచ్చే దేవాలయం నిర్మాణం గావించబడి, ఈ దేవాలయంలో సువర్చలాదేవితో శ్రీ స్వామివారు ఇక్కడ భక్తులకు దర్శనమిస్తూ భక్తుల యొక్క కోరికలు తీరుస్తూ ఈ దేవాలయం దిందనాభివృద్ధిగా చెందుతున్నది. ఈ దేవాలయం పూర్తిగా కూడా రీసెంట్గా భక్తుల యొక్క విరాళములతో ఎంతోమంది భక్తులు అనేక భూరి విరాళాలు ఇచ్చి దేవాలయానికి అభివృద్ధికి కృషి చేశారు. వారి అందరూ సహాయ సహకారంతో ఈ దేవాలయం పునర్నిర్మాణం జరిగి మొన్న సంప్రోక్షణ కార్యక్రమాలు జరిగి నేడు హనుమత్ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నవి. ఈరోజు హనుమత్ జయంతి ఉత్సవ కార్యక్రమంలో భాగంగా శ్రీ స్వామివారికి ఉదయం పంచామృతాలతో అభిషేక కార్యక్రమం జరిగింది. అదేవిధంగా సాయంత్రం ఎక్కడా లేని విధంగా ఇక్కడ శ్రీ సువర్చలాదేవితో స్వామివారికి అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అదేవిధంగా రేపు రామానాయుడుపేటలోని అభయాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయంలో స్వామివారికి పలు ప్రత్యేక పూజలు, అభిషేకాలను నిర్వహించారు. అనంతరం మహతీ కళావేదికలో భక్తులు హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించారు. నిజాంపేట విజయవనవలమ్మ దేవాలయంలో హనుమత్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. నూతనంగా నిర్మించిన ఆలయంలో అమ్మవారి ఉత్సవాలు చేపట్టిన తరువాత తొలిగా హనుమత్ జయంతి వేడుకలు నిర్వహించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుకలను పురస్కరించుకుని స్వామివారికి పలు విశిష్ట పూజాది కార్యక్రమాలను చేపట్టారు. శ్రీ కళ్యాణ సుందరేశ్వర సమేత శ్రీ విజయవనమలమ్మ అమ్మవారి పరివార దేవాలయంలో ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా క్షేత్రపాలకుడైన శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం, సింధూరార్చన, తరువాత విశేష అలంకరణలు, 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. ఇందులో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. అలాగే రాబోయే రోజుల్లో సుమారుగా 1 నెల రోజుల కాలంలో అయోధ్య రామమందిర ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని అయోధ్య రామమందిర యంత్రానికి 6 కోట్ల జపం చేసిన శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు కూడా మన దేవాలయానికి విచ్చేస్తున్నారు. ఆయన చేత విశేష కార్యక్రమాలు ఆంజనేయ స్వామివారికి రాబోయే. జై శ్రీరామ్. ఈరోజు కళ్యాణ సుందరేశ్వర స్వామి సహిత విజయ వనవలమ్మ దేవాలయంలో కల కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి స్వామికి మేమందరం కలిసి ఈ హనుమాన్ చాలీసా పారాయణ చేసామండి 108 సార్లు. ఈ దేవాలయం రాతితో నిర్మించి రాతి ధ్వజస్తంభంతో చాలా సుందరంగా ఉందండి. అమ్మవారు చాలా సుందరంగా ఉన్నారండి. ఇక్కడ అనుకున్న పనులన్నీ నెరవేరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం అండి. ఇక్కడికి వచ్చి మేము పారాయణ చేయడం అనేది మా సుకృతంగా భావిస్తూ హనుమాన్ జయంతి సందర్భంగా జగన్నాథపుర శ్రీ సీతారామ కళ్యాణ సమేత రామమందిరంలో పలు పూజలను చేపట్టారు. ఆంజనేయ స్వామి వారికి పలు రకాల పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించి తమలపాకులతో అర్చన చేపట్టారు. తదనంతరం 108 సార్లు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హనుమత్ జయంతి సందర్భంగా రామానాయుడుపేటలోని శ్రీ సిద్ధిబుద్ధి సమేత గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి మజ్జిగ, పానకం పంపిణీ చేశారు.
వేసవి సందర్భంగా దాతల సహాయ సహకారాలతో ప్రతిరోజు మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు, ప్రతి నెల మొదటి ఆదివారం అన్నప్రసాద వితరణ చేస్తున్నట్లు నిర్వాహకులు వివరించారు. ఆలయంలో జరిగే కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనటమే కాక వారి సేవలను అందిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. హనుమాన్ జయంతి పురస్కరించుకుని నాగాయలంక మండలంలోని పలు దేవాలయాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నాగాయలంక మండలంలో హనుమత్ జయంతి పలు దేవాలయాల్లో తెల్లవారుజాము నుంచే హనుమాన్ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ వారు అన్నదాన కార్యక్రమాన్ని వచ్చిన భక్తులకు ఏర్పాటు చేశారు. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో శ్రీ రాజా రామ్మోహన్ రాయ్ జయంతి ఘనంగా నిర్వహించారు. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో శ్రీ రాజా రామ్మోహన్ రాయ్ జయంతి ఘనంగా నిర్వహించారు. తొలుత వైజ్మెన్ క్లబ్ అధ్యక్షులు సయ్యద్ పీర్ సమాజ సభ్యులతో కలిసి రాజా రామ్మోహన్ రాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన మాట్లాడుతూ శ్రీ రాజా రామ్మోహన్ రాయ్ భారత సాంస్కృతిక, సామాజిక పునరుజ్జీవ ఉద్యమ పితామహుడని అన్నారు. ఆనాటి సమాజంలో జరుగుతున్న దురాచారాలను, మూఢ విశ్వాసాలను రూపుమాపుటకు కృషి చేశారని అన్నారు. సతీ సహగమనం దురాచారాన్ని రూపుమాపారని, దేవుడు ఒక్కడే అని, మానవులంతా సమానమేనని ఉద్బోధించారని, అన్ని మతాల సారాంశాన్ని తెలుసుకుని 1828లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించారని తెలిపారు. ఆయన ఆశయాలు సదా అనుసరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమాజ సభ్యులు అమన్, కామేశ్వర్ కుమార్, సయ్యద్ బాజీ, దుర్గారావు, సుబ్బారావు, షారూక్, షేరాలి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. అందరికీ రాజా రామ్మోహన్ రాయ్ జయంతి శుభాకాంక్షలు. శ్రీ రాజా రామ్మోహన్ రాయ్ 1772 మే 22న బెంగాల్లో ఒక వైష్ణవ కుటుంబంలో జన్మించారు. సమాజంలోని దురాచారాలను, మూఢ విశ్వాసాలను ఎదిరించి పోరాడిన మహర్షి. భారత సాంస్కృతిక, సామాజిక పునరుజ్జీవన ఉద్యమ పితామహుడు. మతం ముసుగులో జరుగుతున్న దురాచారాలను ఖండించారు. ఆనాటి సమాజంలో భర్త చనిపోతే భార్య భర్త చితి ఎందే దూకి మరణించే ఆచారం సతీ సహగమనాన్ని రూపుమాపారు. మహిళలు విద్యనభ్యసించి ముందుకు సాగాలన్నారు. దేవుడు ఒక్కడేనని, ఆయన్నే ఆరాధించాలని ఉద్బోధించారు. బాల్య వివాహాలను, అంటరానితనాన్ని వ్యతిరేకించారు. ధర్మ స్థాపనకు వేదాలు, ఉపనిషత్తులు, బైబిల్, ఖురాన్, మహాభారత, రామాయణ సారాంశాన్ని తెలుసుకొని 1828లో బ్రహ్మ సమాజ సంస్థను స్థాపించారు. బ్రహ్మ సమాజ పీఠాలు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. బ్రహ్మ సమాజ గీతాంజలి, దేవుడు ఒక్కడే జగత్పిత. రామ్మోహన్ రాయ్ గారి గురించి కొన్ని విషయాలు గుర్తు చేసుకుందాం. రాజా రామ్మోహన్ రాయ్ గారు 1772 సంవత్సరం మే 22వ తేదీన బెంగాల్ రాష్ట్రంలో రాధానగర్ అనే గ్రామంలో జన్మించారు. ఆయన పర్షియన్, అరబిక్, సంస్కృతం, ఆంగ్ల భాషల్లో చాలా ప్రావీణ్యత సాధించారు. ఆ రోజుల్లో సతీ సహగమనం అనే ఒక సాంఘిక దురాచారం ఉండేది. అంటే భర్త చనిపోయిన తర్వాత భార్యను కూడా అతని శరీరంతో పాటు బలి చేయడం అనేది అప్పటి సాంప్రదాయకంగా వస్తూ ఉండేది. అది చూసి ఆయన చాలా బాధపడి ఈ దారుణాన్ని అంతమొందించేందుకు సాహసం, ధైర్యం అనే ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. 1828వ సంవత్సరంలో ఆయన బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. ఈ సమాజం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏమిటంటే, ఒకటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.